హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ఏ ప్రాపర్టీస్. ఈరోజు మనం చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసి మనకి షాద్ నగర్ నుంచి కొందూరుకి వెళ్తాము. సో కొందూరు నుంచి ఇంకో 5 మినిట్స్ జర్నీ చేస్తే ఈ ఫామ్ ల్యాండ్ అనేది ఈరోజు చూడబోతున్నాం. ఇది మనం ఓవర్‌వ్యూ చూద్దామండి. ఇందాక చూసింది ఓవర్‌వ్యూ, ఇది స్విమ్మింగ్ పూలు. సో ఈ ఫామ్ ల్యాండ్‌లో మనకేమంటే ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 5499కి మనకి గజం అమ్ముతున్నారు. సో మినిమమ్ వచ్చేసి 242 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. 242 స్క్వేర్ యార్డ్స్ మనకి 5499 అంటే అరౌండ్ 10-11 లాక్స్ లోపల అయిపోతుంది. మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే వీళ్ళ దాంట్లో మనకి క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇది బుల్లక్ కార్ట్. సో ఇప్పుడు లెఫ్ట్‌లో మనం వెళ్ళేది వచ్చేసి కాటేజెస్ టైప్ అనమాట. సో మనం వీకెండ్ ఎప్పుడన్నా వచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలన్నా, సో ఇక్కడ చాలా అందమైన కాటేజెస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో రైట్ సైడ్ మొత్తం మనకి మొత్తం ఫామ్ ల్యాండ్. ఫామ్ ల్యాండ్ అంటే జస్ట్ చెట్లు వేసి వదిలేయడం కాకుండా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. మనకి 4 ఇయర్స్ ఆల్రెడీ వైట్ శాండిల్‌వుడ్ అనేది 4 ఇయర్స్ పెరిగినాయండి. సో దాంతో పాటు మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంటుంది. సో మనకి డ్రాగన్ ఫ్రూట్ కానీ, జామ కానీ, రేగి పండ్లది కానీ, సో ఇలా అని ప్రతిదీ ఫ్రూట్ ప్లాంటేషన్. ఇది రైట్ సైడ్ చూసింది మనము, ఇది వైట్ శాండిల్‌వుడ్. సో వైట్ శాండిల్‌వుడ్ చూసినట్లయితే ఆల్రెడీ 4 ఇయర్స్ పెద్దవి అనమాట. సో అవి కాకుండా ఇక్కడ లెఫ్ట్‌లో చూసినట్లయితే మ్యాంగో ట్రీస్ కానీ, మిగతా ఫ్రూట్ ప్లాంటేషన్స్ కానీ చాలా ఫ్రూట్ ప్లాంటేషన్స్ చేశారు. సో కంపెనీ తరఫు నుంచి మనకి 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో శాండిల్‌వుడ్ మొత్తం దాన్ని గ్రో చేయడం, దాన్ని సెల్ చేసి మనకి ప్రాఫిట్ షేరింగ్ 50-50 తీసుకోవడం అనేది కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కంప్లీట్‌గా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ అని, కాటేజెస్, ఫిష్ పాండ్, క్రికెట్ గ్రౌండు, బోటింగ్. సో పక్కన చెరువు ఒకటి ఉంది. మనకి దాంట్లో బోటింగ్ కూడా చేసుకోవచ్చు. సో వాటర్ ట్యాంక్ అనేది ఆల్రెడీ 25 లాక్ కెపాసిటీది వాటర్ ట్యాంక్ ఉంది. సో ప్రతి చెట్టుకి మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వైట్ శాండిల్ కాబట్టి మనకి ఫిజికల్ అంటే మనుషుల సెక్యూరిటీనే కాకుండా ప్రతి లైన్‌లో మనకి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సో మామూలుగా ఫామ్ ల్యాండ్ అంటే రోడ్స్ ఉండవు. కానీ దీంట్లో మనకి రోడ్ ఫెసిలిటీస్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. 40 ఫీట్ రోడ్స్ మెయిన్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ అన్ని 25 ఫీట్ రోడ్స్ ఉంటుందండి. సో మొత్తం రోడ్స్ ఫెసిలిటీ కూడా ఇవి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇది రేగి పండ్లది. సో ఫ్రూట్స్ అయితే మనం వీకెండ్ వచ్చి ఇట్లా ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రం భలే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. సో రేగికాయలు కానీ, జామకాయలు కానీ, సో మనం ఏ సీజనల్ వస్తే ఆ సీజనల్ ఫ్రూట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఇది మ్యాంగోస్ కానీ, అరటి పండ్లు కానీ, సో ప్రతీదీ మనకుంది. ఇది 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇటు 25 ఫీట్ రోడ్, ఇంటర్నల్ అనేది 25 ఫీట్ ఉంటుంది. నార్మల్ ఫామ్ ల్యాండ్ అంటే రోడ్స్ వదలరు. కానీ మనకి ఇది ఫ్యూచర్‌లో మనం కన్వర్షన్ కూడా చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది ఇది. సో చుట్టూ చూసినట్లయితే ఎర్రమట్టితో ఉంటుంది. సో సాయిల్ కూడా బాగుంది. ప్లాంటేషన్ చాలా బాగా చేశారు. సో మనకి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి కానీ, అన్నిటికి మనకి తక్కువ బడ్జెట్‌లో తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది. సో మనకి ఇది ఇటు ఆల్రెడీ మనకి బెంగుళూరు హైవే నుంచి ఒక 15-20 మినిట్స్ వస్తుందండి టైం ఇది. ఇది ఫిష్ పాండ్ అండి ఇది. సో రైట్ సైడ్ చూసింది ఫిష్ పాండ్. ఇట్లు మనం వచ్చింది ఇది క్రికెట్ ఆడుకోవచ్చు. లేదు వేరే గేమ్స్ ఏమన్నా ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఈ అరటి పండ్లు ఇందాక చూసినట్లయితే ఇది స్విమ్మింగ్ పూలు. సో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి సైట్ విజిట్ చేయండి. నచ్చితే మనం తీసుకోవచ్చు. సైట్ విజిట్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో దీంట్లో మనకి బోటింగ్ ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.